కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌమితాపై అత్యాచారం హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రేప్ అండ్ మర్డర్ కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని సిబిఐ తన రిపోర్ట్లో పేర్కొంది. మృతురాలి తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని, మృతదేహాన్ని దహనం చేశాకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సిబిఐ పేర్కొంది. అంతేకాకుండా ఘటనా స్థలంలో ఆధారాలను కూడా ధ్వంసం చేశారని సిబిఐ అధికారులు తెలిపారు. సిబిఐ స్టేటస్ కో రిపోర్టును సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించారు. సిజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం సిబిఐ రిపోర్టును పరిశీలించింది. లోక్సభ పోలీసుల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సిబిఐ సేకరించిన ఆధారాలను కోర్టుకు సిబిఐ అందజేస్తుంది. ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు రిపోర్టు తమ చేతికి అందిందని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అప్పటికే ఆసుపత్రి వర్గాలు, లోకల్ పోలీసులు, ఆసుపత్రిలోని కొందరు కీలక వ్యక్తులు చాలా వరకు క్రైమ్ సీన్ను మార్చేశారని వెల్లడించారు. ముందుగా యువతి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కటి వీడియోగ్రఫీ జరిగిందని బెంగాల్ ప్రభుత్వం తరపున కపిల్ సిబల్ తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సహచరులు ఒత్తిడి చేయడంతోనే వీడియోగ్రఫీ చేశారన్నారు. అంటే అక్కడ కవరప్ ఏదో జరుగుతుందని వారంతా భావించారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే నిందితుడు సంజయ్ రాయ్కి లై డిటెక్టర్ చేయాల్సి ఉందని సిబిఐ కోర్టుకు తెలిపింది. కేసు తీవ్రత, సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఆర్జీ కేర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ అధికారుల లోపాలను సైతం ఎత్తిచూపింది సిబిఐ. ప్రోటోకాల్ నిబంధనలు తెలిసిన ఆసుపత్రి అధికారులే సాక్ష్యాలను రక్షించడంలో విఫలమయ్యారని సుప్రీంకోర్టుకు తెలిపింది సిబిఐ. సంజయ్ రాయ్ కోల్కతా పోలీస్ శాఖలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే డాక్టర్ మౌమితాపై అత్యాచారం, హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే సంజయ్తో పాటు ఇంకా చాలా మంది ఈ యువతి మృతికి కారకులై ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.